ఏంటి బావ నువ్వు చేసిన పని? లేకపోతే కేసు ఒప్పుకోమని ప్రాణాలు కొరికేస్తాను. అయితే మాత్రం ఓ క్లయింట్ తో మాట్లాడే పద్ధతి ఇది. చూడు పాపం ఎలా కన్నీళ్లు పెట్టుకొని వెళ్ళిపోతుందో. నన్నేం చేయమంటావే? ఆవిడ కన్నీటికి కరిగి కేసు ఒప్పుకున్నానంటే సున్నంలోకి ఎముక లేకుండా చిత కొట్టేస్తారు. బాబా నీ సంగతి నీకు తెలీదు. వాడు కొడితే మాత్రం నువ్వేమైనా గాజులేసుకొని కూర్చున్నావా? నువ్వు మాత్రం చావు కొట్టవు. ఎవరో నేనా? సర్లే భలేవాడివే. నీ బలం నీకు తెలీదు. మరెవరికి తెలుసు? నాకు. ఎస్, నువ్వు కాంప్లాన్ పిల్లాడివి, దారాసింగ్ తమ్ముడివి, కింగ్ కాంగ్ మేనలుడివి, కోడిరామూర్తి శిష్యుడివి, నెల్లూరు కాంతారావుకి నెవ్యవి. బావా నువ్వు నా దృష్టిలో జాకీ చాన్వి, లోకం దృష్టిలో సూపర్ మ్యాన్. బ్యూటిఫుల్. ఊరికి చివర కొండల మధ్య పర్ణశాల ఉంది ఇల్లు. చాలా బాగుంది కదా బావా? వాగుడాకి నోరు మూసుకొచ్చు. సర్లే ఆపు. ఆ బొమ్మలు వేస్తున్నాడు చూడు, ఆయనే అనుకుంటా భగవంతం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ భగవంతం గారంటే నేనే. నమస్కారం అండి. నమస్కారం. ఇల్లు చాలా బాగుంది కదండి. బై ద వే, నా పేరు బాలరాజు, అడ్వకేట్. మీతో చిన్న పనుండి వచ్చాను. విస్కీ తీసుకుంటారా? దానికే ఉంది. ఆయన తీసుకోర్లేండి. భలే టేస్ట్గా ఉంది. తీసుకోండి. ఐ యామ్ అలెక్స్. ఇది నాకే. Now tell me, what's the matter? Well, she is my ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, మరదల్ అండ్ ఆల్సో headache. అబ్బా ఎంత గట్టిగా గిల్లేశాడో. గోపాలకృష్ణ గారు మీ ఫ్రెండ్ కదా, ఆయనకు సంబంధించిన ఒక కేసు విషయం మీతో మాట్లాడడానికి వచ్చాం. విల్ యూ హెల్ప్ us? Sure. టూ మచ్. కపిల్ దేవ్ 5 6లు, అజీ శర్మ 8 4లు, సిద్ధు 3 జతల 6లు, శ్రీకాంత్ 2 పుంజీలు 4లు కొట్టాడంటే అక్కడ రవిశాస్త్రి 0 అవుట్ అయిపోయినా మనం నెగ్గేసినట్టే. ఇక్కడ నాకు వరి తప్పుతుంది, అక్కడ వాళ్ళకి వరి తప్పుతుంది. ఎస్. ఎవరు? హలో ఏస్ పాదం గారు. హలో. ఏంటి 5 రోజుల మ్యాచ్ లాగా అలా డల్ అయిపోయారేంటి? ఎవరిడు? ఎక్కడ సార్, హెవీ వర్క్స్. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. అన్నట్టు సిస్టర్ బాగున్నారా? సిస్టరా? ఓహో మీ సిస్టరా? ఆవిడకేమండి రిలయన్స్ కప్ లాగా దగదగ మెరిసిపోతుంటాను. మీకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ పెరిగిపోతుందే. అవును, నన్ను మీరు గుర్తుపట్టారా? మరేం లేదు, మీ బాల్స్ అన్ని మరీ వైడ్ వెళ్ళిపోతుంటాను. అది సరే, మనం పిచ్చి మీద కొద్దాం. ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టారా లేదా అని. నేను మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేదా? టూ మచ్. కానీ మీది భలే హైట్ సార్. అచ్చం గవాస్కర్ లా ఉంటారు. ఎస్. మీ రంగు రిచర్డ్స్. కొంచెం. మీ స్పీడు అబ్బో ఇమ్రాన్ ఖాన్ సార్. అమ్మో అంత లేదు. మీకేమిటి సార్, భలే బిజీ మ్యాన్. యా. బోల్డని పెళ్లిళ్ళు చేయిస్తుంటారు, ఎస్. బోల్డని సంతకాలు పెట్టిస్తుంటారు, ఆఫ్ కోర్స్. అందులో కొన్ని చింపేస్తుంటారు. ఎస్. అమ్మో. చూడు, సుజాత పెళ్లి జరిగిందా లేదా? ప్యాంట్ చిరిగిపోయింది. ఐ డోంట్ నో. నిజం చెప్పకపోయావో నీ పేరులో సగమే మిగులుతుంది. ఏ కీలు కాకీలు తీసేస్తాం. అమ్మో. అలెక్స్. ఎస్ సార్. ఇలాంటి వెధవల్ని 999 సెక్షన్ ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది? 4 boundaries sir. క్యారీ ఆన్. Yes sir. Mr. Espadam. అబ్బా. అబ్బా ఎంత బరువు ఉందండి. ఇదిగో బెదరు స్లో. ఎస్ పాదం గారు ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్నారు. అలెక్స్ బౌలింగ్ ఎక్కడ వేస్తాడు ఏదో? పామర్తి ఇక్కడ. కృష్ణకుమారి గారు కామెంట్ ఇక్కడ. చేస్తున్నారు. ఇక్కడ ఇక్కడ ఎందుకనే మంచిది. అబ్బా. అలెక్స్ కపిల్ దేవ్ లా వేసిన అవుట్ స్వింగర్ ని ఎస్ పాదం గారు మంచి స్వింగ్ తో పట్టుకోబోయారు, కానీ కడుపులో తగిలింది పాపం. అబ్బా. టూ మచ్. మా అలెక్స్ ఇమ్రాన్ ఖాన్ లా వేసిన బౌన్సర్ ని ఎదుర్కోవడానికి ఎస్ పాదం గారు పాపం పాదాన్ని కాపాడుకోలేక మూతిరి పోగొట్టుకున్నారు. ప్రభువా, అమ్మో ప్రేయర్ చేద్దామంటే చేతిలో బ్యాట్ ఉంది. ఎక్కడ కొడతాడో ఏమో. అమ్మా చచ్చాను. ఇది మరీ టూ మచ్. అలెక్స్ గారు కొట్టిన దెబ్బకి కన్ను పోయిన ఎస్ పాదం గారికి ఇక రెండో కన్ను మాత్రం మిగిలింది. ఇప్పుడు ప్రార్థన చేద్దామంటే కొన్ని దెబ్బ. 3 మచ్. ఇప్పుడు పూర్తిగా చచ్చాను.
ఇప్పుడు శ్రీ యేసుపాదం గారు నువ్వు ఆపమ్మా తల్లి. అలాగే అలెక్స్ డ్రెస్ చేంజ్ చేసుకో. పాపం తడిసిపోయిన పిచ్చిలా ఎలా అయిపోయాడో. సుజాతకు పెళ్ళయిందా? అయింది. రిజిస్టర్ చేయించారా? చేయించారు. పేపర్లు ఎక్కడున్నాయి? లోపల ఉన్నాయి, మేరీ మాత బొమ్మ కింద. వెళ్ళి పట్టురా. వెళ్ళా త్వరగా రా. యూస్లెస్ ఫెలో. Yes. ఇదిగో. మిస్టర్ ఆ, బీ కేర్ఫుల్. అలాగే. ఆల్ ది బెస్ట్. ఇండియాకి మ్యాచ్ పోయింది, మనకు వాచ్ పోయింది. నమస్కారం రాజశేఖర్ గారు, మీతో కొంచెం మాట్లాడే పనుంది. పర్లేదండి, నిలబడతాను. శరభయ్య ఆదిబాబు తరచూ ఇక్కడికి వస్తుండేవారా? లేదు. గోపాలకృష్ణ గారు చనిపోయే ముందు ఫోన్ చేయడం కానీ ఇక్కడికి అలాంటిదేం రావడం లేదండి. ఉన్నదున్నట్టు చెప్పండి, మీకేం భయం లేదు. నాకెందుకే భయం? నువ్వేమన్నా పోలీసువా? ఆఫ్టర్ ఆల్ లాయర్వి. చూడండి సార్, మీరు అనవసరంగా నా మీద విరుచుపడుతున్నారు. మీ ప్రొపరేటర్ గారు నా క్లయింట్. ఆయనకు సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మీ బాధ్యత. గోపాలకృష్ణ గారి పర్సనల్ డైరీలు కానీ ఫైల్స్ కానీ ఏమైనా ఉంటే ఇస్తారా? ఫైల్స్ డైరీలు వాళ్ళ ఇంట్లో ఉంటాయి, ఇక్కడ ఎందుకు ఉంటాయి? ఇక్కడ వెళ్ళొచ్చు. హ్మ్. హలో హలో హలో. ఎవరికి ఫోన్ చేస్తున్నారు? అది అది ఎవరికి లేదండి, మా ఆవిడికి ఆడపిల్ల పుడుతుంది. అలెక్స్, వాట్ సార్? ఇలా దొంగ ఫోన్లు చేసిన వాళ్ళని సెక్షన్ 1407 ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది? బ్రేకింగ్ ద లెగ్స్, కాళ్ళు విరగ్గొట్టడం, కికింగ్ ఆన్ ద స్టమక్, కడుపులో కసితీరా గుద్దడం, హిట్టింగ్ ఆన్ ద హెడ్. తల బద్దలు కొట్టడం. క్యారీ ఆన్. అలెక్స్, ప్లీజ్ రిలాక్స్. ఓకే సార్. ఇదిగో బావా, గోపాలకృష్ణ గారి పర్సనల్ ఫైల్స్ అన్ని ఈ డ్రాయర్ లో ఉన్నాయి. ఇదిగో. ఝన్ 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 తెలుగు వన్